హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు. విద్యాధన్ స్కాలర్షిప్ కంప్లీట్ వివరాల గురించి మనం ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాం. సో ఈరోజు ఈ విద్యాధన్ స్కాలర్షిప్కి ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పేజీలో మనం కిందికి స్క్రాల్ చేస్తే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి అప్లై నవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఈ మెయిల్ ద్వారానే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకి లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి ABCD@123 లాగా సెట్ చేసుకోవాలన్నమాట. సో కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది. sdfoundationindia.com అనే ఐడి ద్వారా మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసి అందులో యాక్టివేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లాగిన్ పేజ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. అందులో మీ మెయిల్ ఐడి అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఏ అప్లికేషన్స్ ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఏ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ ఏపీ వాళ్ళు అయితే మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. సో మనం కిందికి స్క్రాల్ చేస్తే మన తెలంగాణ ఇంటర్మీడియట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దాంట్లో అప్లై నవ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్టింగ్లో మనకి ఇంటర్వ్యూ ప్లేస్ అనేది ఉంటుంది. అది మనం ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత SSC మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం పైన ఇచ్చింది వాట్సాప్ నెంబరా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. తర్వాత ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. మీ అడ్రస్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ అబవ్ మీద టిక్ పెట్టేస్తే ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ యొక్క కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి తన మొబైల్ నంబరు అండ్ ఆక్యుపేషన్లో అతను ఏం చేస్తాడనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫాదర్ ఎంతవరకు చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మదర్ది కూడా సేమ్ మదర్ నేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ ఆక్యుపేషన్లో తను ఏం చేస్తుంది, హోమ్ మేకరా లేదా ఏదైనా జాబ్ చేస్తుందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మదర్ యొక్క ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఏ స్కూల్లో చదివారో ఎంటర్ చేయాలి. తర్వాత అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పాస్ అయిన ఇయర్ అంటే ఇప్పుడు 2022 పాస్ అయితే 2022 పెట్టేసేయాలి. అండ్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ బోర్డు ఉంది, స్టేట్ బోర్డా యా సెంట్రల్ బోర్డా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్ ఆర్ GPA ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ లేదా డిప్లొమా యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుని ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఇంకా అడ్మిషన్ తీసుకోకపోతే అడ్మిషన్ తీసుకున్న తర్వాత అంటే సెప్టెంబర్ లోపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేస్తేనే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ హౌస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మీరు ఆల్రెడీ విద్యాధన్ స్కాలర్షిప్ మీ ఫ్యామిలీలో ఎవరైనా తీసుకుంటున్నారా అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. మీకు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేకపోతే ఓపెన్ ల్యాండ్ కానీ లేదా ఇల్లు కానీ ఏది ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఉంటున్న ఇల్లు ఓన్దా లేకపోతే రెంట్దా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాని రూఫ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రిఫైడ్ అయ్యిందా కాలేదా అంటే మీకు కరెంటు ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టీవీ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అండ్ స్మార్ట్ ఫోన్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ హౌస్ ఎన్ని రూమ్స్ కలిగి ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంతమంది ఉంటున్నారో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు కేబుల్ ఉందా, DTH ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వెహికల్లో సైకిల్ ఉందా, 2 వీలర్ ఉన్నదా లేదా ఏది లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ న్యూస్ పేపర్ ఏదైనా మీరు వేసుకుంటున్నారా లేదా అనేది అడుగుతుంది. ఒక వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. స్టార్ మార్క్స్ ఉన్నాయి, మ్యాండేటరీ అనమాట. అండ్ మీ ఇంటిని చేరుకోవడానికి కరెక్ట్ అయిన అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి. అంటే స్పోర్ట్స్ కానీ, సంగీతం కానీ, డ్యాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే దానికి సంబంధించిన ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అచీవ్మెంట్స్లో మీరు ఏదైనా సర్టిఫికెట్స్ కానీ లేదా ప్రైజులు కానీ విన్ అయినాయి దానికి సంబంధించిన వివరాలు ఉంటే ఎంటర్ చేయండి. అండ్ హాబీస్లో మీ ఏదైతే హాబీస్ ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకే, ఏం లేకపోతే ఎన్ని అని పెట్టేసేయండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మీకు విద్యాదాన్ గురించి మీరు ఎలా తెలుసుకోవడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో మీరు న్యూస్ పేపర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ఎవరైనా చెప్పారా అనేది అక్కడ ఎంటర్ చేయాలి. సో సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ పెట్టేసి సబ్మిట్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొఫైల్లో క్యాండిడేట్ ఫోటో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ని క్లిక్ చేస్తే మనకి ఫోటో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఫోటో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయాలి. తర్వాత సేవ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి నేను నోటిఫికేషన్లో చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఫైల్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫైల్స్లో మనం డాక్యుమెంట్ టైప్లో ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నామో సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. సో మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో, 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ క్యాండిడేట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే బోనోఫైడ్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, ఇవి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఓకే, అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టేసి సబ్మిట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయినట్టు చూపిస్తుంది. కానీ ఇంటర్ లేదా డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేయకుండా ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కంటే ముందే ఇంటర్ లేదా డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ని కంప్లీట్గా సబ్మిట్ చేస్తేనే మనకు అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ యాడ్ చేయడానికి మీరు ఇందాక లాగిన్ చేసిన విధంగానే మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసి ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది కంప్లీట్గా యాడ్ చేసి సబ్మిట్ చేసేయాలి. మీకు 10th వచ్చిన మార్క్స్ అండ్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీకు సెలెక్ట్ అయితే మీ మెయిల్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని లింక్ వస్తుంది. లేదా మీరు ఆ విద్యాదానికి వచ్చి మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, స్టేటస్ ఎలా చెక్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ విద్యాదానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.